అప్రూవ్గా అరవింద్ ఫార్ములా ఈ కార్ రేసులోకి విషయాలన్నీ చెప్తానంటున్న ఐఏఎస్ అధికారి జైలు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్టు ఇంటూ ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వెల్లడిస్తానని ముందుకు సర్కార్కు వరుసగా విజ్ఞాపనలు మధ్యవర్తుల ద్వారా వర్తమానం చేసేటువంటి నేపథ్యం ఉంది. నేను ఏదైతుందో కేటీఆర్కి అత్యంత నమ్మకస్తుడు అత్యంత ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి ఐఏఎస్లో అరవింద్ కుమార్ ఒక వ్యక్తి. అరవింద్ కుమార్ కేటీఆర్ అత్యంత దగ్గరగా ఉండి అత్యంత సన్నిహితుడిగా ఉండి ఆయన వ్యవహారాలను తీసుకొని కీలకమైనటువంటి శాఖలకు ప్రాతినిధ్యం వహించినటువంటి అరవింద్ కుమార్. ఈరోజు అరవింద్ కుమార్ ప్రభుత్వానికి అనేక సార్లు రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అరవింద్ కుమార్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ జైలుకు వెళ్లకుండా ఆయన ముందస్తుగానే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వం గురించి ఈ గత ప్రభుత్వం ఏమైతే ఒత్తిడి చేసిందో ఒత్తిడి చేసినటువంటి ఆ ఆలోచనను లేకపోతే ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో ఆ ఫ్రాడ్ జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను చెప్తాను, నన్ను కోర్టు జైలుకు వెళ్లకుండా చూడండి అని ఆయన ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈయన అరవింద్ కుమార్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్రూవ్గా మారేందుకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సిద్ధమైన టాక్. నేను అప్రూవ్గా మారతా, అన్ని విషయాలు చెప్తాను, నేను జైలుకు వెళ్లకుండా చూడాలి, రాజకీయ ఒత్తిడితోనే రూల్స్కు విరుద్ధంగా 55 కోట్లు చెల్లించా అని సర్కార్కు రిక్వెస్టులు పంపుతున్నట్టు ప్రచారం. ఈ కేసులో బయటకు రాని విషయాలను సైతం వెల్లడించేందుకు తాను రెడీ అనే మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే విచారణ. ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన నిధుల గోల్మాల్పై నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను A1గా అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ను A2గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పనిచేసిన బిఎల్ రెడ్డిని A3గా ఎఫ్ఐఆర్లో ఏసీబీ పేర్కొంది. త్వరలో కేటీఆర్ అరవింద్ కుమార్ను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధం జరుగుతున్నారు. ఈ కేసులో తను అరెస్టు కాకుండా చూడాలని ఐఏఎస్ అధికారి అరవింద్ పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు సెక్రటరీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీ అప్పగించడంలో ఆయన కీలక పాత్ర పోషించాలనే ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన బిజినెస్ రూల్స్ను పట్టించుకోకుండా ఆర్థిక శాఖ అనుమతి కేబినెట్ ఆమోదం లేకుండానే ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు 50 కోట్లు చెల్లించిన అభియోగాలు ఉన్నాయి. దీంతో ఏసీబీ ఏదో ఒకరోజు ఆయనను అరెస్ట్ చేస్తుందని బ్యూరోక్రాట్స్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన అరవింద్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్. ప్రభుత్వంలో కీలక మంత్రులు కలిసి అప్పటి ప్రభుత్వంలోని రాజకీయ నేతల ఒత్తిడి వల్లే ఆ 55 కోట్లు విడుదల చేసిన కేసు నుంచి తనను రక్షించాలని ప్రాధాయపడుతున్నట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల ద్వారా సైతం లాబింగ్ చేస్తున్నారని, అవసరమైతే అప్రూవ్గా మారేందుకు రెడీగా ఉన్నారని సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తుంది. వెనుకున్న వ్యక్తుల పేర్లు సైతం నాటి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో జరిగిన టెండర్లు వాటి వెనుక ఉన్న సంస్థలు వ్యక్తుల వివరాలు కూడా చెప్పేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే కేటీఆర్ను A1గా చెప్పినప్పటికీ A2గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గతంలో అనేకమైన ఆరోపణలు చేసి గతంలో కోట్ల కుంభకోణాలు అనేకమైనటువంటి ఆయన మీద చాలా భయంకరమైనటువంటి వార్తలు వచ్చినప్పుడు కూడా అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే ఏఐసిసి ఉందో ఏఐసి పెద్దల నుంచి మొదలుకుంటే చాలా వరకు మంత్రులను కలిసి ఈ కేసు నుంచి నన్ను మినాయించండి, నేను పూర్తిగా సహకరిస్తాను, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఆయన చెప్పడంతోనే ఎటు వైపు తిరుగుతుందో అనేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.